దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రియులరా, రండి దేవుని వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. ఈ మధ్య కాలంలో దేవుని యొక్క మాటలను మనము వింటున్నప్పుడు చాలా విషయాలను గ్రహించుకోవడానికే యేసుక్రీస్తు వారు చాలా విచిత్రంగా మాట్లాడినటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటున్నానంటే ఆయన మాట చదివిన వెంటనే అర్థమైపోయేంత సులభంగా అనిపించదు. ఎందుకంటే అందులో చాలా ఆధ్యాత్మికత ఉంటుంది, అంతరార్థం ఉంటుంది. వాటినన్నింటినీ గ్రహించుకుంటూ మనం వినాలి. ఒక సందర్భంలో యేసుప్రభు వారు అంటారు, నేను వచ్చే వరకు ఇక్కడ కొంతమంది జీవిస్తూనే ఉంటారని నిజంగా చెప్తున్నాను అంటాడు. కొంతమంది అమాయకులు ఏది నిజం, మరి ఆయన చెప్పింది నిజమైతే ఉండాలి కదా, ఇలాంటి మాటలు అంటుంటారు. దాంట్లో ఉన్నటువంటి పరమార్థాన్ని అర్థం చేసుకోవాలి. అందుకనే దేవుని వాక్య ధ్యానంలో మంచి మనస్సుతో, సంకల్పితమైనటువంటి మనస్సుతో ధ్యానం చేయాలి. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ 1వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట అంటారు, మీరు సమ్మతించి నా మాటలు వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. 20వ వచనంలో మీరు సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిశ్చయముగా ఖడ్గం పాలవుతారు అన్నారు. ఈ 2 వచనాలలోనూ సమ్మతించడం అనేది మనం చూడాలి. మీరు వాక్యాన్ని చదువుతున్నప్పుడల్లా, లేక ధ్యానిస్తున్నప్పుడో, వింటున్నప్పుడో సమ్మతించే హృదయంతో మీరు ఆ పని చేసినప్పుడు దానికి తత్ఫలితం దొరుకుతుంది. తర్కంతోనో, విభేదంతోనో, లేక ఆ స్టేట్మెంట్లోంచి ఒక తప్పుని తీయాలనేటువంటి కాన్సెప్ట్తోనో మనం విన్నా, చదివినా, ధ్యానం చేసినా అది అప్రయోజనం. అసలు భక్తి అనేది ఆధ్యాత్మికతలో మన ఉత్తమమైన స్థాయికి చేర్చే ఒక ప్రక్రియ. ఈ ఆధ్యాత్మికత లోతుల్లోనికి వెళ్ళి ఉత్తమమైనటువంటి స్థాయిలోకి చేరాలంటే భక్తి విషయంలో మట్టుకు సమ్మతించే మనస్సే ఉండాలి. ఇంక ఎటువంటి రెండవ ఆలోచనతో భక్తి చేయకూడదు. దాన్ని మనం అర్థం అవ్వకపోతే అర్థమయ్యేటట్లుగా ప్రయత్నం చేయాలి తప్ప, అర్థం కాలేదు కదా అని దానిని అనవసరమనో మరొకటో మాట్లాడేయకూడదు. అందుకనే మార్కు సువార్తలో యేసుక్రీస్తు వారు 4వ అధ్యాయంలో ఒక మాట చెప్తారు, మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరు ఏది వింటున్నారో అది చాలా జాగ్రత్తగా చూడాలి. వింటున్నప్పుడు మనకి దాని మీద శ్రద్ధ ఉండాలి. ఆ వింటున్న వాక్యము ద్వారా నేను ఒక మేలు పొందుకుంటాననేటువంటి ఒక తాత్పర్యం ఉండాలి. ఎందుకంటున్నానంటే రోమీలకు ఒక పత్రిక రాశారు. ఆ రోమా పత్రికలో 17వ వచనాన్ని చదివితే ఆయన అంటున్నటువంటి మాట 10వ అధ్యాయము 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఏది పడితే అది ధ్యానించేసి, ఏది పడితే అది వినేసి, నేను చాలా విన్నాను, చాలా తెలుసుకున్నానని అనడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. కానీ నీ భక్తి జీవితంలో మనలో ఉన్నటువంటి విశ్వాస స్థాయి ఎదగాలన్నా, ఆ విశ్వాసము పరిణతి చెందాలన్నా వినాలి. పిల్లరా, ఎవరిని గురించి వినాలో కూడా లేఖనం చక్కగా చెప్పింది. ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగుతుంది. నా గురించి నేను చెప్పుకున్నా, లేక నా మినిస్ట్రీ గురించి మాట్లాడినా, ఈ లోక సంబంధమైన సంగతులను గురించి, జరిగిపోయిన చరిత్ర గురించి, జరగబోతున్న విపత్తుల గురించి, లేక లోకంలో జరుగుతున్నటువంటి అనేక విషయాల గురించి మీతో మాట్లాడితే అది మీ విశ్వాసాన్ని వృద్ధి పొందించదు.
మీకు విజ్ఞానాన్ని అందించచ్చేమో, ఆ పర్టికులర్ పాయింట్ మీద మీకున్నటువంటి అవగాహన పెంచచ్చేమో, కానీ మీలో విశ్వాసం అభివృద్ధి పొందాలంటే, మీలో ఉన్నటువంటి నిరీక్షణకు తగినటువంటి స్థాయిలోకి మీరు చేరాలంటే క్రీస్తును గూర్చిన మాటను మీరు వినాలి. ఎప్పుడైతే క్రీస్తుని గురించి మీరు అర్థం చేసుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా అన్నిటి విషయాలలోనూ దాని ప్రభావం కనపడుతుంది. యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు. వారంటారు, నన్ను ఎవరైనా వెంబడించాలనుకున్నా నా వెనకాల ఉండి నాతో పాటు కొనసాగాలనుకున్న, ఒక మాటలో అనాలంటే నాకు శిష్యుడిగా మీరు ఉండాలి అని అనుకున్న అన్నిటినీ మీరు వదులుకోవాలి, అన్నిటికీ మీరు తాళుకోవాలి, అన్నిటికీ మీరు తట్టుకోవాలి. శిష్యత్వము యొక్క లక్షణం అది. ఆయనకి ఏమాత్రము కూడా విషయం చెప్పడంలో మొహమాట పడరండి వారు. యేసుక్రీస్తు వారు చాలా నిర్మోహమాటంగా ఖచ్చితంగా మాట్లాడేస్తారు అనడానికి వారి యొక్క జీవితమే ఒక పెద్ద ఉదాహరణ. ఫర్ ఎగ్జాంపుల్, యేసు దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడుతూ ఉండగా ఆయన యొక్క సహోదరులు తల్లి వస్తారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చి, ఇదిగో నీ తల్లి నీ సహోదరులు వెలుపల ఉండి నీ కోసం వెతుకుతున్నారని ఆయనతో చెప్పినప్పుడు ఆయన ఏమాత్రము సందేహించకుండా, ఏమాత్రము కూడా సంకోచించకుండా డైరెక్ట్గా ఒక మాట అంటారు, నా తల్లి నా సహోదరులు ఎవరు? అసలు ఆ మాట అంటున్నప్పుడు ఆ తల్లి ఆ సహోదరులు విని ఎంత బాధపడతారు. ఏమిటండి ఇలాగ అందరి మధ్యలోనూ మనల్ని ఇలా అంటున్నాడు ఏమిటని. కానీ ఆయన తాత్పర్యం ఏమిటి? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? తన చుట్టూ కూర్చుని ఉన్న వారిని కలయజూసి, నా తల్లియు నా సహోదరులు ఇదిగో వీళ్ళే. ఎవరైతే దేవుని మాటలు వింటున్నారో, ఎవరైతే దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారో వారిని గురించి అంటూ, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అని చెప్పారండి. కనుక ఆయన శిష్యుల్ని ఏర్పరచుకోవాలనుకున్నా, ఇలాగా బంధాన్ని ఏర్పరచుకోవాలనుకున్నా, ఆయన కాన్సెప్ట్ ఏంటంటే, మీరు జాగ్రత్తగా వింటున్నారా? మీరు వింటూ ఉన్నప్పుడు ఆయనకు మీరు ఇష్టలేనటువంటి వారిగా మారిపోతారు. మీకు విశ్వాసంలో అభివృద్ధి పొందాలనుకున్నా, లేక మీరు ఆశించిన కార్యాలు ఫలించాలని ఆశపడుతున్నా, లేక మీ కోరికలు ఈడేరాలన్నా, అన్నిటికీ ఆయన దగ్గరికే రావాలి, ఆయననే అడగాలి. ఆయనే మీకు సమాధానం చెప్తారు, ఆయనే మీకు కార్యం చేస్తారు. కానీ ఈ కడవరి దినాలలో ఈ భక్తులు ఏమైపోయారంటే మనుషుల మీద ఆధారపడడం మొదలుపెట్టారు. వాళ్ళు ఏం చెబితే అది వినడానికి, వాళ్ళు ఏం చెబితే అది చేయడానికి. అందుకనే యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో ఇలా మాట్లాడేశారు. ఏమంటారంటే, మార్కు సువార్తలోనే 7వ అధ్యాయములో 6వ వచనంలో, అందుకు ఆయన వారితో ఇలా చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అన్నారు. ఎందుకంటే ఇప్పుడు వేషధారులైనటువంటి అనేక మంది సేవకులు ఉన్నారు.
వారందరిని గురించి మాట్లాడతారు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గురించి యెషయా ప్రవచించినది ఇదే, సరే ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా చెప్పాడు అన్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిందే ఇప్పుడు దైవోపదేశం, వాళ్ళు చెప్పిందే ఇప్పుడు. మనిషి ఎప్పుడూ మనిషేనండి, మనిషి అన్నటికీ దేవుడు కాలేడు. బహుశా ఒక మంచి గురువుగా ఉండొచ్చు, లేక ఒక మంచి నాయకుడిగా ఉండొచ్చు, లేదా ఒక నడిపించే ఒక శక్తిమంతుడైనటువంటి సాధనంగా ఉండొచ్చు, కానీ ఎన్నటికీ దేవుడు కాలేడు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ భక్తి ప్రపంచంలో మనుషుల్ని దేవుళ్ళని చేసేసాం. వాళ్ళ పాదాలకి నమస్కారం చేయడానికి, వాళ్ళ అనుగ్రహం పొందడానికి ఆతృతగా అలా రెండు చేతులు పెట్టుకొని ఆ వ్యక్తి నడిచి వెళ్ళిపోతూ ఏదో ఒక పువ్వో ఏదో తన చేతిలో ఉన్న ఒక వస్తువు పాడేస్తే అది మహా నైవేద్యంగా ప్రసాదంగా భావించి నాకు తప్ప ఇంకెవడికి అదృష్టం పట్టలేదనే భావంలోకి తీసుకెళ్ళిపోయింది భక్తి ఇప్పుడు. అందుకనే స్పష్టంగా అంటున్నాను, నువ్వేం వింటున్నావో జాగ్రత్తగా చూసుకో మిత్రమా. నువ్వేం వింటున్నావు? ఆ రోజుల్లోనే పౌలు గారు అనుభవపూర్వకంగానే మాట్లాడారు. వారు గొప్ప వ్యతిరేకిగా ఉన్నప్పుడు ఎలా జీవించారో, ప్రభువుని విశ్వసించిన తర్వాత వారి జీవితం కూడా ఎంత విచిత్రంగా ఉందో వారు అన్ని స్థలాల్లోనూ చెప్తారు. అందుకనే ఆయన ఒక మాట అనేశారు. ఏమంటారంటే, చాలా జాగ్రత్త, ఈ కడవరి దినాలలో మనుష్యులు ఏ రీతిగా మారిపోతుందంటే వీళ్ళ భక్తి, వీళ్ళకి కావలసిందల్లా కూడా కల్పనా కథలు, చిన్న చిన్న వివరాలను విషయాలను దేవునికి ఆపాదించేసి అదేదో దేవుడు వాళ్ళకి బయలుపరిచిన ఒక సత్యంలాగా మాట్లాడేసి దానినే ప్రకటించేస్తున్నారు. ఇందులో వారి యొక్క సొంత ఆలోచనే తప్ప క్రీస్తుకు కానీ క్రైస్తవ్యానికి కానీ ఉన్నటువంటి ఆలోచనలు కనబడవు. అందుకనే ఆయన డైరెక్ట్గా అనేస్తారు, చాలా జాగ్రత్తగా ఉండు. ఈరోజు ఈ కల్పనా కథలను ఆలకించే రోజులు వచ్చేసాయి, జాగ్రత్తగా ఉండు. ఎందుకంటున్నానంటే, నువ్వేం వింటున్నావో అది నువ్వు జాగ్రత్తగా చూసుకో మిత్రమా. ఏది వింటున్నావో దాన్ని జాగ్రత్తగా గమనించుకో. ఆయన అంటాడు, పౌలు భక్తుడు తిమోతికి 2 ఉత్తరాలు రాసుకున్నారు. 2వ ఉత్తరం 4వ అధ్యాయంలో 3వ వచనంలో అంటారు, ఎందుకనగా జనులు హితబోధను అనగా ఆరోగ్యకరమైన బోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకును అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, తమ స్వకీయ దురాశకు తగినట్టుగా ఎవడో మాట్లాడతాడు, ఎవడో చెప్తారు దశమ భాగాలు కొత్త నిబంధనలో లేవు గనక మనం చెల్లించక్కర్లేదు అంటాడు. వీడికి ఎలాగా లోపల ఒకటి ఉంది దుగ్ధ. ఆ స్వకీయ దురాశ ఏంటంటే అసలు ఎందుకు చెల్లించాలి, చెల్లించకపోతే నష్టమే వచ్చేస్తుంది, నేను చెల్లించాల్సిన అవసరం లేదనుకుంటాడు. వాడికి ఏ పాస్టర్ నచ్చుతాడు? దశమ భాగాలు దేవుడు నియమించింది, మీరు జాగ్రత్తగా చెల్లించుకోండి అన్న మాట నచ్చదు. ఏది నచ్చుద్దంటే దశమ భాగాలు చెల్లించకపోయినా పర్వాలేదు అనుకునే అనుకూల బోధకులు కావాలి. నేను మళ్ళీ అంటున్నాను, కొత్త నిబంధనలో ఉందా పాత నిబంధనలో ఉందా? అసలు యేసుక్రీస్తు గురించి పాత నిబంధనలో చెప్పాడు కదా. అప్పుడు పాత నిబంధనలో మనకి సంబంధం లేదనుకున్నప్పుడు ఈ క్రీస్తుని గురించి ఆ పాత నిబంధనే చెప్పింది కనుక అది కూడా మనకు వద్దని అనుకోవాలి కదా. క్రీస్తు ఇన్ని శ్రమలు అనుభవిస్తాడని పాత నిబంధన ముందే చెప్పింది. అప్పుడు ఆయన శ్రమలను మనం అంగీకరించాల్సిన అవసరం లేదు కదా. అందుకనే చెప్తున్నాను, మన స్వకీయ దురాశకు తగిన బోధకులు కావాలి మనకి. నిన్ను బూస్టప్ చేసేసి అప్పటికప్పుడు నిన్ను ఉజ్జీవపరిచేసి నువ్వు ఇలా అయిపోతున్నావు అలాగైపోతున్నావు,
నిన్ను దేవుడు ఇలా చేయబోతున్నాడు, అలా చేయబోతున్నాడు అన్నటువంటి ఒక ఉత్తేజితమైనటువంటి మాటలు మలుకుతుంటే మనలో బర్బులింగ్ వచ్చేసి మనం అద్దె బోధనకు అలాంటి స్థితిలోకి తీసుకెళ్ళిపోతున్నాడు ఇప్పుడు అపవాది. అందుకనే అంటున్నాను నేను, జనులు హితబోధ అక్కర్లేదు, వాళ్ళకి వాక్యం అక్కర్లా, వాళ్ళకి ఒక ప్రవచనం కావాలి, లేదా ఒక వాగ్దానం ప్రామిస్ కావాలి. అలా చేసిన సభలు, అలా వాటికి జనాలు విపరీతంగా వెళతారని బైబిలే చెప్పింది. కానీ వాక్యం మీద దృష్టి పెట్టుకునేవాళ్ళు. అందుకనే యేసుప్రభు వారు అంటారు, ఈ మార్గం చాలా సంకుచితం, ఇది విశాల మార్గం ఏమాత్రము కాదు, ఇది ఇరుకైన మార్గము, అందరూ దీనిలో ప్రవేశించలేరు, కొందరు మాత్రమే అనేది అన్యాయంగా అనిపించిన మాట ఖచ్చితంగా చెప్పేశారు యేసుప్రభులు వారు. ఈరోజు గమనించి చూడండి, ఎక్కడ ఇలాంటివి ఉంటాయో అక్కడ ఉన్నటువంటి జనం వాక్యం కొరకు వెళ్ళరే. అందుకనే హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఇది ముందే చెప్పేశారు, అది ఇప్పుడు వచ్చేసింది. కల్పనా కథలు, పలానా వాళ్ళు ఇలా అనుకున్న తర్వాత వాళ్ళకి ఇంత జరిగిపోయిందని ఒక ఉత్తరం రాస్తాడు, ఆ ఉత్తరాన్ని చదివేస్తారు. దాంతో మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళకి జరిగినప్పుడు మనకెందుకు చేయడం అనుకుంటారు. జరగాల్సిన అవసరం లేదండి, అందరికీ జరిగినట్టుగా మరి అందరికీ జరగట్లేదుగా. వాళ్ళ విశ్వాసం, నీ విశ్వాసమే నీకు కార్యం చేస్తుందని చాలా సందర్భాల్లో ప్రభు చెప్పారు. అందువలన ఆలోచన చేయి, నువ్వేం వింటున్నావో జాగ్రత్తగా విను మిత్రమా. ఎందుకంటే ఎలాగ మారిపోయారంటే ఈ సోకాల్డ్ కల్పనా కథలు చెప్పే బ్యాచ్, వీరు క్రీస్తుని గురించి పెద్ద ప్రచారం ఉండదు, క్రీస్తుని గురించినటువంటి బోధలు ఉండవు. ఏదో ఒక వాక్యం తీసుకుంటారు, మూలవాక్యం, అక్కడి నుంచి ఇంకా మిగిలిందంతా వాళ్ళదే. అందుకనే అంటున్నాను నేను, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉంటారు, జాగ్రత్త. వీరు తమ్మును కొనిన ప్రభువుని కూడా విసర్జించేస్తారు, తమకు తామే శీఘ్రంగా నాశనం కలుగు చేసుకుంటారు, నాశనకరమగు భిన్నాభిప్రాయాల్ని రహస్యంగా బోధిస్తారు. టేక్ కేర్. నువ్వు మనుషుల్ని వెంబడిస్తున్నావా, మనుషుల్ని వెంబడించే బోధలు నువ్వు వింటున్నావా, జాగ్రత్త. మీరు క్రీస్తుని వెంబడించండి, క్రీస్తు బోధలు వినండి, క్రీస్తు మాటలు వినండి. మీ విశ్వాసం పరిణితి చెందుద్ది. మీ విశ్వాసములో మీరు సాధించగలిగినవన్నీ సాధించగలరు. అందుకనే అంటున్నాను నేను, మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుస్తారు. వీళ్ళ వెనక బోళ్ళు మంది ఉంటారు, ఎందుకంటే వీళ్ళు అలాగే ఆకర్షించుకుంటారు. వీళ్ళు క్రీస్తుని బట్టి రారండి ఆ సభలకి, క్రీస్తు వాక్యం వినడానికి రారండి, క్రీస్తు ఘనకార్యాలు చూడడానికి రారు, క్రీస్తు వలన ఒక స్వస్థతో మేలో పొందుకోవడానికి రారు. ఫలానా ఆ దైవజనుడు వచ్చాడంటే ఫలానా ఆ దైవజనుడిని మనం వెంబడిద్దాం. ఈ రోజుల్లో ఇదే జరుగుతుందండి. అందుకని అంటారు, అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుస్తారు, వీరిని బట్టి సత్య మార్గము దూషించబడుతుంది. అందుకనే క్రీస్తు అవమానించబడుతున్నాడు. క్రీస్తుని గురించి మాత్రమే చెప్పమనండి, ఇంకేమీ మాట్లాడకుండా. క్రీస్తు యొక్క జననం ఏంటి, ఆయన వచ్చినటువంటి ఆ సందర్భంలో ఏ పరిస్థితుల గుండా ఆయన వెళ్ళి ఎలాగ మరణించి తిరిగి లేచి ఎవరైతే విశ్వసిస్తున్నారో వాళ్ళకి ఆయన అనుగ్రహించే ప్రతి మేలు గురించి వివరించమనండి. ఈరోజు నేను అంటున్నాను, వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుంటారు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయండి. అందుకనే అన్యులు చాలా మాట్లాంటారండి, దశంభాగాలు ఇచ్చే వాళ్ళ ఇళ్ళు ఎలా ఉన్నాయో చూడండి, ఈ దశంభాగాలు పొందుకునే వాళ్ళ గృహాలు చూడండి ఎలా ఉన్నాయో అని కామెంట్స్ రూపంలో పెడుతున్నారు. నేను మళ్ళీ వివరిస్తున్నాను, ప్రియ దేవుని బిడ్డలారా,
మీ వలన లాభం సంపాదించుకొని వాళ్ళు బాగుపడుతున్నారు. మరి మీరెప్పుడు బాగుపడతారు? మీరెప్పుడు శ్రేష్టమైనటువంటి దేవుని కార్యాలు చూడగలరు? మీరు ఏం వింటున్నారో చూసుకోండి. క్రీస్తుని గురించి నేను విన్నానండి, ఆ క్రీస్తుని గురించి నేను ఇంకా తెలుసుకోగలిగానండి, క్రీస్తు యొక్క రాకడలోని ఆంతర్యం నాకు మరింత బలంగా అర్థమైందండి, ఆ క్రీస్తు నా జీవితంలో అన్నీ ఖచ్చితంగా చేయగలడనే విస్తారమైన నిరీక్షణ నాకు కలిగిందండి. మీరు ఇలాంటి సాక్ష్యాలు ఎప్పుడైనా విన్నారండి? సభల అనంతరం మైకు పట్టుకొని అడిగితే ఏం చెప్తారు? ఇలాంటివి నేను చెప్పినవి చెప్తున్నారా? ఈ మీటింగ్ రావడం వల్ల పాస్టర్ గారు అద్భుతంగా మాట్లాడారు, నాకు సైన్స్ అర్థమైంది, సైన్స్లో క్రీస్తు అర్థమయ్యాడు, చరిత్ర అర్థమైంది, చరిత్రలో క్రీస్తుని తెలుసుకున్నాను. నీ జీవితంలో క్రీస్తు ప్రభావం ఎంతవరకు ఉంది? నీ జీవితంలో క్రీస్తు నీకెంతవరకు అర్థమయ్యాడు? నీ జీవితంలో క్రీస్తు మాత్రమే ఎంతవరకు పనిచేస్తున్నాడు? అందుకని ఈరోజు నా ఆలోచన ఏంటంటే, మీరు ఎలా వింటున్నారో చూడండి. ఇవన్నీ నా మాటలుగా నేనేమీ చెప్పట్లేదు, స్వయాన ప్రభు పలికిన మాటలే. ఆయన అంటారు, మీ కన్నులు చూస్తున్నాయి, మీ చెవులు వింటున్నాయి, కానీ మీరు ఎలా ఉన్నారో కూడా చెప్తాడు. మీరు కనులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండున్నట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. ఎందుకు ఈరోజు క్రైస్తవ్యం ఇలా అయిపోయింది? వారికి యేసు మాటలు అవసరం లేదండి, క్రీస్తు మాటలు అక్కర్లేదండి. ఏవేవో లోక సంబంధమైనటువంటి మాటలు తీసుకొచ్చి చెప్పి వాటిని బైబిల్లోని వచనాలకి జోడించి వాళ్ళకున్నటువంటి మినిస్ట్రీని హైక్ చేసుకుంటూ వాళ్ళ పరిచర్యను గొప్ప చెప్పుకుంటూ, అసలు మనం అందరము క్రీస్తు వారసులమే, మనం అందరము క్రీస్తు పని చేయాలి. అందుకని ఈయన అంటారు ఇక్కడ, ప్రభువుల వారే మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత వీళ్ళకి అక్కర్లా, అదిగో పలానా వ్యక్తి చేస్తే చాలు అనుకునే స్థితిలోకి వెళ్ళిపోయి నువ్వేం వింటున్నావో జాగ్రత్తగా చూసుకో. అదే ప్రభు అంటున్నారు, మీరు ఏది వింటున్నారో దానిని మీరు జాగ్రత్తగా, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూడండి. మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీకు అట్టి కొలతే కొలవబడుతుంది, జాగ్రత్త. మరి ఎక్కువగా మీకు ఇయ్యబడుతుంది, కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడని వారితో చెప్పెను. జాగ్రత్త ప్రియులారా, పోగొట్టుకోకండి. ఆశీర్వాదాలన్నీ మీకోసమే సిద్ధపరిచాడు ఆయన. మీరు ఆయన గురించి వినండి, ఆయన మాటలు వినండి, ఆయన మాటలు ధ్యానించండి, ఆయన జీవితాన్ని స్టడీ చేయండి. మనకి ఎంత నేర్పడానికి వచ్చారో అవన్నీ నేర్చుకుని ఆధ్యాత్మికంగా ఎదగండి. అందుకని ఒకటే, నాతో మాట్లాడే దేవుడా, నేను సరిగ్గా వినడానికి నాకు జ్ఞానాన్ని దయచేయమని ఆయన దగ్గర అడుగుదాం. ఆ వినుట అనేది క్రీస్తుని గురించి మాత్రమే మీరు విన్నప్పుడు మీకు అద్భుతాలు జరుగుతాయి. మిగిలినవన్నీ అంటారా, మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవడానికి వినండి, మిమ్మల్ని మీరు బలపరుచుకోవడానికి వినండి. కానీ కార్యసాధన కొరకు, దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించుట కొరకు, మీ ఆత్మను సిద్ధపరచుకోవడం కొరకు క్రీస్తుని గురించి మాత్రమే మీరు తెలుసుకోవాలి. అప్పుడు మీ ఆధ్యాత్మిక భక్తి జీవితం సఫలమవుతుంది. కనుక మరొక్కసారి అంటున్నాను, మీరు ఏం వింటున్నారో దాని గురించి జాగ్రత్తగా చూసుకోండి. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన దేవా, లోకం చాలా గలిబిలిగా ఉందయ్యా. ఏది వినాలో, ఏది నమ్మాలో, ఏది విశ్వసించాలో తెలియని స్థితిలో ఇప్పుడు నీ భక్తులమైన మేమందరూ ఉన్నాం. మాతో నేరుగా మాట్లాడండి. మేము ఏం వింటున్నామో అది జాగ్రత్తగా వినడానికి కావలసిన నడిపింపు మాకు దయచేయండి. అన్నీ నిజాలు కావు, అన్నీ సత్యాలు కావు. నిన్ను గురించి పలికిన మాటలు మాత్రమే మా విశ్వాసాన్ని వృద్ధి పొందిస్తాయని నమ్మి నీ మాటలు మాత్రమే వినే హృదయం మాకు దయచేయమని క్రీస్తు పేరిట ప్రతిష్ఠించుకొని ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి.
ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పాలు శ్రద్ధగా విని క్రీస్తుని గురించిన మాట వలన ఆధ్యాత్మిక బలం పొందుకోవడానికి అడుగులు వేసే ప్రతి ఒక్కరికి తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.